నేను ఒక సిద్ధాంతం చెప్తా, ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోండి, లేదు అని ఖండించే వాళ్ళు ఖండించవచ్చు. ఈ సృష్టిలో ప్రతి కార్యక్రమం, ప్రతి అంశం కేవలం ఆలోచనతోనే జరుగుతుంది. ఆలోచనతోనే కొనసాగుతుంది, ఆలోచనతోనే పూర్తవుతుంది. ఒప్పుకుంటాం గురుగారు. అవును గురుజీ. అర్థమవుతుందండి. నేను లావుగా ఉండే వ్యక్తి సన్నబడుతున్నాడన్నా, సన్నగా ఉండే వ్యక్తి లావు అవుతున్నాడన్నా అక్కడ కీలక పాత్ర పోషించేది థాట్, ఆలోచనే. నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేటటువంటి దృఢమైనటువంటి ఆలోచన చేత తను సన్నబడతాడే కానీ వ్యాయామం చేత నేను సన్నబడ్డాను అని అంటే, అలా వ్యాయామం చేత సన్నబడ్డ వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. అర్థమవుతుందండి. చాలా మంది వ్యాయామాలు చేస్తారు, అందరూ సన్నబడరు. ఎవరికైతే ఆలోచన తనకి కాన్షియస్ కి కనెక్టెడ్ గా ఉంటున్నప్పుడు, ఆలోచన జనరేట్ అయినప్పుడు ఆ ఆలోచనకి శక్తి ఉంటుంది. ఆ ఆలోచన మాత్రమే భౌతికంగా మారడానికి యోగ్యత కలిగి ఉంటుంది. అర్థమవుతుందండి. అలా నువ్వు ఆలోచన జనరేట్ చేసినప్పుడు అదేం చేస్తుంది, భౌతికంగా వెళ్ళి కొంత కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు బలమైన వాడు ఎట్లా ఉండాలి, ఆంజనేయ స్వామిని పంపించాడు. ఆంజనేయ స్వామి రాముడి యొక్క థాట్ అనుకోండి, ఆలోచన అనుకోండి. ఏమైనా నువ్వు సీతను వెళ్ళి చూడు అని చెప్పారు. ఈ థాట్ వెళ్ళి ఏం చేసింది, సీతను చూసేసి ఏం చేసింది, ఒకవేళ తన వల్ల అయితే ఆ రావణ లంకను మొత్తాన్ని నాశనం చేయగలిగే వ్యవస్థ ఉంటే నాశనం చేసేది, అవునా కదా? కానీ అంత నాశనం చేయగలిగే సామర్థ్యం లేదు, కానీ ఎంతో కొంత నాశనం చేయొచ్చు అని చెప్పి ఎంతో కొంత నాశనం చేసి వచ్చింది. అంటే ఏంటి, రాముల వారు మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది, అవునా కదా? ఆల్రెడీ కొంత సైన్యాన్ని లేపేసి వచ్చాం కాబట్టి అది కాస్మిక్ ఎనర్జీ అనమాట రాముడికి. ఒక బలహీనమైన ఆలోచన చేస్తే, ఒక బలహీనమైన ఆలోచన జనరేట్ అవ్వడం వల్ల మన ఎనర్జీస్ బ్లాక్ అవుతూ ఉంటాయి. రాముడు ఆంజనేయ స్వామిని పంపితే సీత విషయం తెలిసింది, యుద్ధం చేయగలిగాడు, సీతను తెచ్చుకోగలిగాడు. ఒక బలమైన ఆలోచన అన్ని పనులు చేయగలడు. అర్థమవుతుంది. నన్ను అడిగితే 75%, 80% వర్క్ ని ఒక ఆలోచన చేసేస్తుంది. 10%, 5% మాత్రమే భౌతికమైన పని ఉండేది. అర్థమవుతుందండి. అది పవర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థాట్ అనమాట.